హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ఐ వ్లాగ్స్. రీసెంట్‌గానైతే నాకు చాలామంది మెసేజ్ చేసిర్రు పర్సనల్‌గా. ఏందంటే బ్రో నాకు ఇట్లా ఫస్ట్ టైమ్ వీసా రిజెక్ట్ అయింది. అండ్ సెకండ్ టైమ్ గూడా నాకు జూలై 10కి, 9కి అండ్ ఈ జూలై మంత్‌లో నాకు సెకండ్ ఇంటర్వ్యూ ఉన్నది. నాకు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పవా బ్రో? లేకపోతే ఏం క్వెషన్స్ అడుగుతారు బ్రో? అని చాలామంది అడుగుతుర్రు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో అన్నట్టు. ఇక మీరైతే మిస్ గాకుండా ఎండ్ వరకైతే ఈ వీడియో చూడుర్రి. ఇక వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియోస్ చూస్తుర్రు గానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియో అయితే చూసేయండి. ఇక చాలామందికి ఉండే డౌట్ ఏందంటే ఫస్ట్ బ్రో నేనిప్పుడు సెకండ్ టైమ్ ఇంటర్వ్యూకి పోతున్నా గదా! ఫస్ట్ నన్ను ఒకవేళ వీసా ఆఫీసరు ఫస్ట్ టైమ్ ఎందుకు రిజెక్ట్ అయిందో అనే ఆ క్వెషన్ అడిగితే నేనేమని ఆన్సర్ చెప్పాలి బ్రో అని అడుగుతుర్రు. ఇక మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి అయితే ఎట్లుంటదంటే ఎందుకు రిజెక్ట్ అయిందో తెలవది. కొందరైతే 100కి 200% వాళ్ళ బెస్ట్ ఇచ్చినా గూడా వీసా ఆఫీసర్ మూడ్‌ని బట్టి ఎంత మంచిగా చెప్పినా రిజెక్ట్ అయినోళ్ళు చాలా మందున్నారు. ఒకవేళ మీరు తెలిస్తే తెలుసని జెప్పండి. అంటే ఏదన్నా డీఎస్ 160లో ఏమైనా మిస్టేకు దానివల్ల మీకు అనిపిస్తది గదా! దీని వల్లనే పోయిందని. సో, ఆ రీజన్ జెప్పండి. ఒకవేళ తెలవకపోతే హానెస్ట్‌గా తెలవదనే జెప్పండి. కాకపోతే అది కొంచెం ప్రొఫెషనల్ వేగా జెప్పండి. ఎట్లా అంటే, "యాహ్! ఆఫీసర్, ఐ యామ్ నాట్ ష్యూర్ వై మై వీసా గాట్ రిజెక్టెడ్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్ బికాజ్ ఐ హావ్ నాట్ గివెన్ ఇన్ డీటెయిల్ ఫీడ్‌బ్యాక్ ఆఫ్ వై ఇట్ గాట్ రిజెక్టెడ్. హౌఎవర్, ఐ మేడ్ మై వీసా అప్లికేషన్ యాస్ స్ట్రాంగ్ యాస్ పాసిబుల్ నౌ టు మీట్ మై వీసా రిక్వైర్మెంట్స్" అని జెప్పేసి చెప్పండి. ఇక 75% ఆఫ్ ద ఛాన్స్ ఈ క్వెషన్ అడగరనే నేను జెప్తా. బట్ అట్లని జెప్పేసి అడగరు, కంప్లీట్ అని జెప్పేసి వదిలేయకండి. ఏదన్నా ఒక ఆన్సర్ అయితే మైండ్‌లో ఉంచుకోండి. నేను జెప్పిన గదా! ఇట్లాంటి ఆన్సరు, లేకపోతే మీకేదన్నా నచ్చిన ఆన్సరు అదైతే కొంచెం మైండ్‌లో ఉంచుకోవడమే బెటరు. ఒకవేళ అడిగితే ఇమ్మీడియేట్‌గా జెప్పే ఛాన్స్ ఉంటది. అసలైతే మీరు సెకండ్ టైమ్ పోతున్నా అనే ఫీలే పెట్టుకోకండి. ఫస్ట్ అటెంప్ట్ లాగానే ఫీల్ కాండి. ఆఫ్‌కోర్స్ ఆ థాట్ అనేది ఉంటది. ఫస్ట్ టైమ్ రిజెక్ట్ అయింది కదా! ఇప్పుడు కూడా రిజెక్ట్ అయితదా? లేకపోతే ఏమేం క్వెషన్స్ అడుగుతారో చాలా చాలా థాట్స్ వస్తాయి మైండ్‌లకి. ఫస్ట్ టైమ్ పోయినప్పుడే చాలా థాట్స్ వస్తాయి. అట్లాంటి సెకండ్ టైమ్ పోతుర్రంటే ఇంకా చాలా థాట్స్ వస్తాయి మైండ్‌లకి. అండ్ కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తది. సో, మీరైతే మైండ్‌లో నుంచి ఇవన్నీ తీసేయండి. ఏదో ఫస్ట్ టైమ్ పోతున్న లాగానే కొంచెం హ్యాపీ ఫేస్‌తోని, కొంచెం పాజిటివ్ మైండ్‌తోని పోండి. ఇక ఇది కాకుండా జనరల్ క్వెషన్స్ కూడా ఉంటాయి కదా! మీ అందరికి తెలిసినయి. వై యూ వాన్నా గో టు యునైటెడ్ స్టేట్స్? వై యూ వాన్నా డూ మాస్టర్స్? అండ్ విచ్ యూనివర్సిటీ యూ ఆర్ గోయింగ్ టు? వాట్ కోర్స్ డిడ్ యూ అప్లై? అండ్ వై యూ అప్లైడ్ ఫర్ దిస్ స్పెసిఫిక్ కోర్స్? వాట్ యూ వాంట్ టు లెర్న్ ఇన్ దిస్ స్పెసిఫిక్ కోర్స్? వాట్ ఈస్ యువర్ కెరియర్ అవుట్‌కమ్ బై లెర్నింగ్ దీస్ కోర్సెస్? ఇక ఇట్లాంటియన్నీ నేర్చుకోండి. ఇక ఇవనే కాకుండా కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ కూడా ఉంటాయి. నీకు యూఎస్‌లో ఎవరన్నా కాంటాక్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఈ పర్టిక్యులర్ కోర్స్ ఎందుకు తీసుకున్నావు? ఈ కోర్స్ వల్ల నీకు కెరియర్‌లో గ్రోత్ ఉంటదా? నీ కెరియర్ గోల్స్ ఏంది ఈ కోర్స్ వల్ల అని చెప్పేసి. ఈ పర్టిక్యులర్ కోర్స్ నీ కెరియర్ గ్రోత్‌కి ఎట్లా బెనిఫిట్ అయితది? అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నీ ప్లాన్స్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ కూడా అడిగే ఛాన్స్‌లుంటాయి. ఇక యూనివర్సిటీ గురించే కాకుండా మీ పర్సనల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా అడుగుతారు. డూ యూ హావ్ ఎనీ వర్క్ ఎక్స్‌పీరియన్స్? వెన్ డిడ్ యూ ఫినిష్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్? అండ్ ఇన్ వాట్ స్ట్రీమ్? మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనైతే కొంచెం వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించే ఎక్కువ క్వెషన్‌లు అడుగుతారు అనే థాట్ అయితే పెట్టుకోండి. అండ్ ఎక్కువ ప్రిపేర్ అయ్యి కూడా ఉండండి. ఎట్లా అంటే ఏ టెక్నాలజీ మీద వర్క్ చేసిర్రు? అండ్ మీ రోల్స్ ఏంది? రెస్పాన్సిబిలిటీస్ ఏంది? అండ్ ఏ టెక్నాలజీ మీద వర్క్ చేసిర్రు? అండ్ ఏం నేర్చుకున్నారు ఈ టెక్నాలజీ మీద వర్క్ చేసేటప్పుడు అని జెప్పేసి. వాట్ డిడ్ యూ లెర్న్ డ్యూరింగ్ యువర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని జెప్పేసి. ఇక వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళైతేనేమో ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్స్ చేసినామని జెప్పేసి, లేకపోతే కోర్సు, లేకపోతే స్కిల్ లెర్నింగ్ ఏదో ఒకటి చేసినామని జెప్తారు గదా! సో, వీళ్ళైతే వీటిపైన ఎక్కువ కాన్సంట్రేట్ జేయండి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు మాస్టర్స్‌కి అప్లై చేసిన బ్రాంచ్ ఉంటది గదా! మీరు సీఎస్ఓ, ఐటీఓ, మేనేజ్‌మెంటో, బిజినెసో ఏదో ఒకటి. అండ్ వీటికి రిలేటెడ్ అయిన అంటే ఇంటర్న్‌షిప్ గానీ, ప్రాజెక్ట్ గానీ చేసినామన్నట్టుగానే జెప్పండి. సో, అక్కడేందంటే కొంచెం లింక్ అనేది ఉంటది. సో, అక్కడేందంటే మీకు వీసా వచ్చే ఛాన్సులు గూడా ఎక్కువుంటది. అండ్ మోరోవర్ ఎట్లా అంటే వీసా ఆఫీసర్‌కి గూడా సరే ఆల్రెడీ ఉంది గదా! ఇంకొంచెం నేర్చుకుంటుండు అనే థాట్ ఉంటది ఆయనకు గూడా. ఇక ఇవి గాకుండా ఫైనాన్షియల్ క్వెషన్స్ గూడా ఉంటాయి గదా! కామన్‌వి. డూ యూ హావ్ ఎనీ స్పాన్సర్ ఆర్ డిడ్ యూ టుక్ ఎనీ ఎడ్యుకేషన్ లోన్? అండ్ కాలేజ్ నుంచి ఏమైనా స్కాలర్‌షిప్ వస్తదా? ఎంతొస్తది? అండ్ అది ఇయర్‌లీ వస్తదా? లేకపోతే సెమ్ వైస్‌గా వస్తదా? సో, ఇట్లాంటి క్వెషన్స్ కూడా అడుగుతారు ఫైనాన్షియల్ రిలేటెడ్‌వి. సో, అవి గూడా
ఆన్సర్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి పెట్టుకోండి. అండ్ మేక్ ష్యూర్ మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. అండ్ డాక్యుమెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి కూడా మిస్ చేయకుండా అన్నీ మంచిగా పెట్టుకోండి. మోస్ట్‌లీ డాక్యుమెంట్స్ ఏం అడగరు. బట్ ఉంటే బెటరు. ఎందుకంటే సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు ఒకవేళ ఫస్ట్ టైమ్ మిస్టేక్, సెకండ్ టైమ్ మిస్టేక్ అని కాకుండా డాక్యుమెంట్స్ ఒకవేళ అడిగినా గూడా మీరు ఆన్ ది స్పాట్ ఇచ్చి ఇది కరెక్ట్ డాక్యుమెంటే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పనీకుంటది. సో, మేక్ ష్యూర్ అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంచుకోండి. ఇదన్నమాట మన వీడియో. మీకు నచ్చితేనైతే లైక్ చేయండి. అండ్ ఏ డౌట్ ఉన్న కింద కామెంట్ సెక్షన్‌లో అడుగుర్రి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గదా! ఉంటాం మళ్ళా.